बोराबंडा के कॉरपोरेटर और साबिक डिप्टी मेयर बाबा फसीउद्दीन ने चारशंबे के रोज़ बीआरएस पार्टी लीडर मोहम्मद सरदार की मौत में किसी भी तरह के मुलव्विस होने से इनकार किया। मीडिया से बातचीत करते हुए बाबा फसीउद्दीन ने दावा किया कि जुबली हिल्स के एमएलए मगंती गोपीनाथ और उनके साथियों ने उन्हें सरदार की मौत का जिम्मेदार ठहराने की साजिश की। बाबा फसीउद्दीन ने कहा, मेरा सरदार की मौत से कोई ताल्लुक़ नहीं है। उन्होंने ज़ाती ख़ानदानी मसाइल की वजह से अपनी ज़िंदगी का ख़ात्मा किया। चारशंबे के रोज़ सरदार ने इमारत से छलांग लगाकर ख़ुदकशी कर ली। उनके अहले खाना ने इल्ज़ाम लगाया कि बाबा फसीउद्दीन की हिरासानी ने उन्हें इंतहाई क़दम उठाने पर मजबूर किया। पुलिस ने बाबा फसीउद्दीन, उनकी अहलिया और एक दूसरे शख्स के ख़िलाफ़ मुक़दमा दर्ज कर लिया है। ताहम बाबा फसीउद्दीन, जो सरदार की मौत के फ़ौरन बाद अपना घर छोड़कर चले गए थे, उन्होंने कहा कि उन्होंने ऐसा एमएलए मगंती गोपीनाथ और मुकामी रॉडी शीटर्स की धमकियों की वजह से किया, जिन्होंने मुबैना तौर पर उन्हें और उनके ख़ानदान को नुकसान पहुंचाने का मंसूबा बनाया था। గతంలో ఒక వారం రోజుల క్రితం వెనస్డే రోజు రాత్రి నా సహోదరుడు, నా తమ్ముడు సర్దార్ విశాటి నగర్ వాసి చనిపోవడం జరిగింది. అది యాక్సిడెంటల్ డెత్, సూసైడ్ అని పోలీస్ దానిపై విచారణ చేస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ సర్దార్ మరణం నా ఆత్మను, నన్ను చాలా శోభించే విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే సర్దారు నాకు చాలా దగ్గరవాడు. సర్దార్ తమ్ముడు నాకు చాలా మిత్రుడికైనా, ఒక తమ్ముడికైనా ఆత్మీయ బంధం ఉన్న తమ్ముడు నా సర్దార్. అయితే ఆ రోజు జరిగిన వెంటనే నాకు తెలవగానే సర్దార్ ఇట్ అయింది, నీలిమా హాస్పిటల్ తెలవగానే వెంటనే యాక్చువల్ గా నాకు సైనాథ్ సంబంధించి ఆపరేషన్ కోసం డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకుని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఆ రోజు టెస్టులు చేయించుకుంటుంటే వెంటనే నాకు తెలిసింది సర్దారు నీలిమా హాస్పిటల్ ఇంటికి మీద పడిపోయాడు. నీలిమా హాస్పిటల్ కలెక్టర్ నీలిమా హాస్పిటల్ తీసుకుపోయిన తెలవగానే వెంటనే నేను బయలుదేరిపోయాను. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పంజాగుట్టలో టెస్టును ఆపి కూడా నేను బయలుదేరగానే అప్పుడు వెంటనే అక్కడ తెలిసింది ఏంటంటే 5 నుంచి 10 నిమిషాలలోనే సర్దార్కు దగ్గర కొంతమంది అతన్ని చనిపోయారని డిక్లరేషన్ ఇచ్చారు. డిక్లరేషన్ అయిన తెలవగానే నేను ఇంకా స్పీడ్ గా పోదామని బండి ఆ టెస్టులు కూడా ఆపుకొని బయలుదేరుతుంటే మళ్ళా దగ్గర వెనకటకు రాగానే అక్కడ మా వాళ్ళు కూడా, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా బస్తీకి సంబంధించిన వాళ్ళు, సర్దారు కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా మిత్రులు కూడా పోయారు. అన్నా నన్ను రాక్, ఇక్కడ పరిస్థితి చాలా అయోమయంగా ఉన్నది. అందరూ కూడా రౌడీ షీటర్స్, అక్కడ ఉన్న బోరబండలో ఉన్న కొంతమంది స్థానిక రౌడీ షీటర్లు, అదేవిధంగా ల్యాండ్ గ్రాపర్స్, అదేవిధంగా ఫైనాన్సర్స్, 10 రూపాయలు 20 రూపాయలు మిత్తి నడిపించే ఫైనాన్సర్లు అందరూ కూడా గుమ్మిగూడారన్నా, నీ మీదనే అసత్య ప్రచారం చేస్తున్నారు, దయచేసి ఇక్కడ రాకన్నా, ఈ పరిస్థితి బాగాలేదు, నువ్వు జర దూరంగానే ఉండని చెప్పారు. లేలే అట్లా ఏమున్నా పర్వాలేదు, నేను వస్తాను నా తమ్ముడు కూడా చూడాలి, ఎందుకంటే చనిపోయారని చెప్పింది చివరి చూపైనా చూడాలి, నా తమ్ముడు కోసం సర్దార్ కోసం వస్తా అంటే వద్దన్నా అని చెప్పడం జరిగింది. అప్పటికి నేను దగ్గర పోయడం ప్రయత్నం చేసిన, కానీ అసాంఘిక శక్తులందరూ కూడా అక్కడ చేరుకొని నన్ను రానియకుండా మొత్తం అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలని చెప్పి వెనక తగ్గాను. అదే సమయంలోనే ఒక కొత్త వాతావరణం సృష్టించి స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆ యొక్క ఆత్మహత్యను, లేకపోతే యాక్సిడెంట్ ఎంతో తెలియదు కానీ దాన్ని మొత్తం చిత్రీకరించి శివ రాజకీయాలు చేసే విధంగా సర్దార్ మరణానికి నేనే కారణం అన్నట్టు సృష్టించడం జరిగింది. అప్పటికి కూడా మళ్ళీ అక్కడి నుంచి బాడీని తీసుకోపోనీకుండా మీరు చూస్తే టీవీలో క్లిప్పింగ్ క్లియర్ కనబడుతుంది. రౌడీ షీటర్ కనబడుతున్న రౌడీ షీటర్స్ అందరూ కూడా ఆ బాడీని ముందుకు తీసుకొని పోకుండా ఆపడం జరిగింది. అప్పటికి బాధపడ్డా. వాళ్ళ నెక్స్ట్ డే అయినా పొద్దునైనా శివయాత్ర చివరి అంతిమ యాత్ర పోదాం అనుకున్నారు. అక్కడ కూడా మోనీకుండా వాళ్ళు మొత్తం వాతావరణం, ఒక భయానక వాతావరణం, బోరబండలో ఒక భయానక వాతావరణం చూపించారు. అదేవిధంగా ఎవరు చివరికి దేవ్యాడికైనా పోదామని, చివరి అంతిమ నమాజ్కైనా పోదామనుకుంటే రానియకుండా ఒక భయానక వాతావరణం సృష్టించి ఇది క్లియర్ గా స్లోగన్స్ ఇస్తున్నారు. వాళ్ళు బాబా జాన్ కా బద్లా జాన్ లింగే,
తేరీ జాన్ నహి చోడేంగే అని పెద్ద పెద్ద స్లోగన్ ఇవ్వటం, రౌడీ షీటర్లంతా ఒక గుమ్ముగూడటం, ఒక భయానక వాతావరణం సృష్టించడం జరిగింది. దానికి అప్పటికి భయపడి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలవద్దని చెప్పి నేను దూరం అయిపోయాను. దాంట్లో భాగంగానే మా ఇంటి పైన అక్కడి నుంచి మా ఇంటి పైన దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. మా ఇంటి పైన, ఎందుకంటే రోడ్ సైడ్ లో మా ఇల్లు ఉంటుంది కాబట్టి ఇంటి పైన దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. అప్పటికి అక్కడ కుట్ర పన్ని నన్ను చంపుదామని కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మా బిల్డింగ్ లాగా చేసి చంపుదామనే ప్రయత్నం కూడా చేశారు. ఏది చేయమన్నప్పుడు కూడా సర్దార్ నా తమ్ముడి లాంటి వాడు చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. అలా చివరి చూపు కూడా చూడకుండా దుష్ట రాజకీయాలు మాగంటి గోపినాథ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు సర్దార్ కు నాకు